ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. లలితాసహస్రనామాల్లో మనము ఒక్కొక్క నామానికి ఉన్నటువంటి అర్థము, దానివల్ల కలిగేటువంటి ఫలితము, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి నామం ఏమిటి అంటే మూల మంత్రాత్మిక. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే అన్ని మంత్రములకు మూలమైనటువంటిది అమ్మవారు అని అర్థం. అంటే ఆత్మిక మూలమైనటువంటి మంత్రస్వరూపినిగా కలది. ఇప్పుడు మనం చూడండి, కొంతమంది నేను పలానా గురువు దగ్గర పలానా మంత్రం తీసుకున్నానండి, ఆ మంత్రం గొప్పదంటారా, లేకపోతే ఇంకోటి చూసిన ఆ మంత్రం గొప్పదంటారా, శివుడిది గొప్పదా, లేకపోతే నారాయణుడిది మంత్రం గొప్పదా, లేకపోతే అమ్మవారిది గొప్పదా అని ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మంత్రములన్నిటికీ కూడా ఒక శక్తి అనేటువంటిది ఉంటుంది. పలానా మంత్రం చేస్తున్నాను, పలానా శక్తి వచ్చింది, పలానా దేవత వచ్చింది అంటూ ఉంటాం కదా. ఈ దేవతలందరూ ఎవరు? అమ్మవారిలో నుంచి బయటకు వచ్చారు. ఆ మంత్రాలన్నీ బయటికి సంబంధించినవి, ఆ దేవతలకు సంబంధించినవి. అంటే ఆ మంత్రం కానివ్వండి, ఆ దేవత కానివ్వండి, వాటికి మూలం ఎవరు అంటే అమ్మవారే. మీకు ఒక మంత్రం పనిచేస్తుంది అంటే, ఉదాహరణకి గణపతి యొక్క మంత్రాన్ని చేస్తున్నారు, ఆటంకం కలుగుతుందని. అలాంటప్పుడు మీకు ఆ మంత్రము చేయగా మీకు ఆటంకం తొలగిపోయింది. ఇంకొకటి ఏదో ధనం కోసం చేశారు, ధనప్రాప్తి కలిగింది. రోగం తగ్గడానికి చేశారు, రోగం తగ్గిపోయింది. ఇక్కడ మనకు కనబడుతుంది గణపతి, లేకపోతే పలానా నారాయణుడు, పలానా ఇంకొక దేవతా స్వరూపం. బయటికి ఇవి మూడు వేరువేరుగా కనిపిస్తుండొచ్చు, బయటికి మంత్రాలు వేరుగా కనిపించవచ్చు. కానీ ఆ దేవతా స్వరూపంలోని, ఆ మంత్రంలో ఉండేటువంటి మూలములోని అమ్మవారికి సంబంధించిన శక్తి ఉందనే దీని యొక్క అర్థము గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మూలకూటత్రయ కలేవర అనేటువంటి నామం అంటే మూలమంత్రమైనటువంటి పంచదశి మంత్రములకు సంబంధించినటువంటి కూటత్రయ అంటే వాగ్భైవ కూటమి, అదేవిధంగా కామరాజ కూటమి, శక్తి కూటమి. ఓకే, ఈ కూటములు సూక్ష్మ శరీరముగా కలిగినటువంటిది అమ్మవారు. అంటే ఈ కూటమి ఏదైతే ఉందో మూల కూటత్రయ కలేవర, వీటికి కలిగినటువంటి ఆ యొక్క సూక్ష్మ రూపంలో ఉంది అమ్మవారిని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా కులామృతైకరసిక. కుల అంటే జ్ఞాత్ర జ్ఞేయ జ్ఞానములు. అంటే మనం చూడండి, మనం ఏదైనా చూడండి, మనకన్నీ మూడు రకాలుగా ఉంటూ ఉంటాయి. సృష్టి, స్థితి, లయ అని. తిరోధారము, అనుగ్రహము, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అంటే ఏమిటి? సృష్టి, స్థితి, లయ ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా మనం చేసే దేనికైనా సరే ప్రారంభం అవ్వడము, నడవడము, కంప్లీట్ అయిపోవడము, వీటన్నిటికీ కూడా మూలము అమ్మవారే అని చెప్తుంది. అయితే మరి ఈ నామాలు చేసుకోవడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి? ఇక్కడ ఫలితం కంటే కూడా జ్ఞానం వస్తుంది ఈ నామం వల్ల. ఏమిటి అజ్ఞానము? మనం అజ్ఞానంలోకి నెట్టివైపోకుండా ఉండేటువంటి జ్ఞానం. అమ్మో, నేను ఈ గుడికి వెళ్తాను, ఈ గుడికి వెళ్తేనే నాకు బాగుంటుంది, ఇంకో గుడికి వెళ్తే నాకు బాగా కలిసి రాదేమో అనేటువంటి ఒక అజ్ఞానం ఉంటుంది కొంతమందికి. అంటే నేనేమంటానంటే, మీకు ఉండేటువంటి కష్టాన్ని బట్టి దేవతా స్వరూపాన్ని అనుగ్రహించడం, ఆ యొక్క దేవత సంబంధించిన దాని జోలికి వెళ్ళి అనుగ్రహం పొందాలని చెప్పి పూజ చేయడం వేరు. మీకున్న కష్టాన్ని బట్టి అదొక సరైనటువంటి పద్ధతి. లేదు, ఒక కష్టం తీరట్లేదు కదా, దేవతలను మార్చుకుంటూ వెళ్ళడం వేరు. ఈ దేవతలను మార్చుకుంటూ వెళ్ళడం సరైన పద్ధతి కాదు. మీకు ఏ దేవత అనుగ్రహం కలిగితే మీకున్న కష్టం తొలగుతుందని తెలుసుకోవడం సరైన పద్ధతి. ఇది చదివిన తర్వాత మీకు ఏమర్థం అవుతుందంటే, అంతటా ఉన్నది అమ్మవారే. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఈ పెద్ద బల్బు ఉంది, ఇది వెలగాలన్నా, చిన్న ట్యూబ్లైట్ వెలగాలన్నా, ఈ కెమెరా పనిచేస్తుండాలన్నా, చూడ్డానికి మూడు వేరువేరు పరికరాలు, కానీ వీటన్నిటినీ నడిపించేది ఏది? పవర్, అంతే కదా. సో లోపల కరెంట్ అనేటువంటిది పాస్ అవుతుంటే ఆ పెద్ద లైట్ అయినా, చిన్న లైట్ అయినా, ఈ కెమెరా అయినా, ఏదైనా సరే పనిచేస్తుంది. ఆ జ్ఞానం అనేటువంటిది వస్తుంది. అంటే దీనివల్ల ఏమొస్తుంది? మనకి కేవలం
అనుగ్రహం అనేటువంటిది ఎంతసేపు మనకు లక్షల డబ్బులు కలిసి రావడము, అనారోగ్యం పోవడమే కాదు. మూలమైనటువంటి జ్ఞానం. నేను దేని గురించి తపన పడుతున్నాను? నేను దేని గురించి తపన పడాలి? నేను ఎందుకు కన్‌ఫ్యూజన్‌కి గురవుతున్నాను? నా కన్‌ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ చేసేటువంటివి ఈ మంత్రాలు. అంటే ఏమిటి? మూలం ఎవరో తెలిసిపోయిందనుకోండి, మనకు దేని మీద ఆశ ఉండదు ఇంకా. ఓహో! ఇదే ఫైనల్ కదా! కొంతమంది చూడండి, బాగా సంపాదించేసి అంతా చేసిన తర్వాత ఒక వైరాగ్యం వస్తుంది. ఇదంతా కాదు, అసలు అన్నిటికంటే అల్టిమేట్ భగవంతుడు కదా, భక్తి కదా, జ్ఞాన వైరాగ్యాలు కదా అని వాటి మీదకి వెళ్ళిపోతారు కంప్లీట్గా. ఎందుకు అంటే జ్ఞాన వైరాగ్య మోక్షములు గొప్పవి అని అర్థమవుతుంది. అలా అదే రకంగా ఈ మూలమంత్రాత్మిక మూలత్రయ కలేబర ఈ నామాలు ఎప్పుడైతే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి నామాలు ఎవరైతే చేస్తారో మీకు మూలం అనేటువంటిది అర్థమవుతుంది. ఈ మూలం అర్థమైతే ఆనందం ఉంటుంది. శ్రీమాత్రే నమః.